ఓం నమో వెంకటేశాయ. ఈ మధ్యకాలంలో శ్రీకాకుళం జిల్లా పలాస దగ్గర కాశీబుగ్గ అనేటువంటి ప్రాంతంలో ఒక వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఒక దుర్ఘటన జరిగింది. దర్శనానికి వెళ్ళిన భక్తులు చాలామంది తొక్కిసలాట జరిగి చనిపోయారు, అనేక మంది గాయపడ్డారు. ఇది చాలా బాధాకరమైన సంఘటన. ఆ శ్రీ మహావిష్ణుమూర్తి చనిపోయిన వారందరికీ కూడా ముక్తిని మోక్షాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి యొక్క విషయంపై చాలామంది ఆలయ యజమాని వ్యతిరేకిస్తూ ఆయనే సరైన శిక్షణా చర్యలు, క్రమశిక్షణ వంటివి అక్కడ పాటించకపోవడం వల్ల జరిగిందని చెబుతూ ఉన్నారు. అసలు విషయానికి వస్తే కనుక ఆ ఆలయం ఆయన చాలా శ్రద్ధాభక్తులతో నిర్మించారు. అంతేకాకుండా ప్రతినిత్యం కూడా సుమారు 3000 మంది భక్తులు దర్శనం చేసుకుంటారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక సక్రమైన మార్గంలో దర్శనాన్ని కల్పిస్తూ ఉన్నారు. కానీ ఆ రోజు పర్వదినం కాబట్టి విశేషంగా భక్తులు 25,000 పైచీలకు ఒకేసారి ఆలయానికి రావడం జరిగింది. దీనివల్ల ఈ తొక్కిసలాట జరిగింది. ఆయన కూడా ఆ సమయంలో ఏమీ చేయలేని పరిస్థితి. ఇది ప్రకృతి సహజ సిద్ధంగా జరిగింది. అంటే బస్సులో ప్రయాణిస్తుంటే యాక్సిడెంట్ అయితే ఎవరిది తప్పు అంటే ఏం చెబుతాం? లేదా రోడ్డు మీద వెళ్తుంటే అనుకోకుండా ఎవరన్నా వచ్చి మనల్ని గుద్దేస్తే ఎవరిది తప్పు అంటే ఏం చెబుతాం? అనుకోకుండా జరిగిన సంఘటన కాబట్టి దీనికి ఆలయ యజమానికి ఎటువంటి సంబంధం కూడా లేదు. అది సహజంగా భక్తుల తాకిడి వల్ల జరిగింది అంతే. అంతేకాకుండా ఆయన విషయానికి వస్తే ఆయన చాలా మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు. గతంలో కూడా లేని వారికి దాన ధర్మాలు చేయడము, పేదవారికి చక్కని దాన ధర్మాలు చేయడం, వస్తు రూపంలో ఇటువంటివన్నీ కూడా చేస్తున్నారు. ఇప్పటికీ కూడా చేస్తున్నారు. అంతేకాకుండా ఈ ఆలయాన్ని కూడా ఒక మంచి ఉద్దేశంతో నిర్మించారు. అనగా ఒకానొక సందర్భంలో ఆయన తిరుమల వెళ్ళి అక్కడ దర్శనం బాగా అవ్వకపోతే తల్లిగారికి అది చెబితే తల్లిగారే మన గ్రామంలో ఒక చక్కని ఆలయాన్ని నిర్మించుకుంటే మనకే కాకుండా ఇలా దర్శనం బాగా అవ్వలేని భక్తులంతా కూడా ఇక్కడే దర్శించుకుంటారు. అంతేకాకుండా తిరుమల వెళ్ళలేని భక్తులు ఇక్కడ స్వామిని దర్శించుకుంటారు అని చెప్పి సాక్షాత్ తిరుమలలో ఉండేటువంటి నియమాలతోనే ఆలయాన్ని, ఆ స్వరూపాన్ని అక్కడ నిర్మించి భక్తులకి చక్కటి అవకాశాన్ని కల్పించారు. కాబట్టి ఇక్కడ లోటు అనేది, తప్పు అనేది ఎక్కడ జరిగింది అనగా భక్తులకి సరైన క్రమశిక్షణ లేకపోవడం వల్లే జరిగింది. కాబట్టి ఆలయానికి వెళ్తే ప్రధానంగా భక్తి కన్నా ప్రధానమైనది మనకి క్రమశిక్షణ. కాబట్టి క్రమశిక్షణ ఎక్కడ లేదో అక్కడ అన్నీ కూడా ఇబ్బందులకు గురవుతారు, అనేక రకాల కష్టాలు వస్తాయి. దానికి ఉదాహరణే ఈ ఆలయంలో జరిగిన తొక్కిసలాట. కాబట్టి మనమే దర్శనం చేసేసుకోవాలి. మనకు దర్శనం అయిపోతే సరిపోతుంది, ఎదుటివారు ఏమైపోయినా పర్వాలేదు అనుకుంటే ఇటువంటి తొక్కిసలాటే జరుగుతాయి. కాబట్టి ఏ ఆలయానికైనా కావచ్చు, ఏ క్షేత్రానికి వెళ్ళినా సరే ఒక క్రమశిక్షణ అవసరము. జనం బాగా ఉంటే కనుక కొద్దిసేపు వేచి ఉండండి, లేదా మీకు కంగారుగా ఉంటే కనుక వెళ్ళిపోండి ఆలయం నుంచి బయటికి. మన పరిసరాల్లో ఉండే ఆలయాలు, ఏదైనా చిన్న ఆలయాలు దర్శనం చేసుకోండి, లేదా ఇంట్లోనే నమస్కారం చేసుకోండి. అంతేకాని ఇటువంటి ప్రయత్నాలు చేసి అనేక రకాల ఇబ్బందుల పాలు ఎవరూ అవ్వద్దు. ఈ యొక్క కార్తీక మాసంలో పుణ్య కార్యక్రమాలు చేయకపోయినా పర్వాలేదు, కానీ ఇటువంటి పాప కార్యక్రమాలు మాత్రం దయచేసి చేయకండి. అసత్య ప్రచారాలు అసలు చేయకండి. అంతేకాకుండా ఇటువంటి ఆలయాల్లో జనం ఎక్కువ ఉంటే కనుక దయచేసి అటువంటి ఆలయాలకి వెళ్ళకండి. భగవంతుడు ఆ ప్రాంతంలో ఎప్పుడు కూడా ఉంటాడు. ఉదాహరణగా చూస్తే ఈ మధ్య ప్రఖ్యాత ఆలయాల్లో కూడా కేవలం శనివారమే దర్శనం చేసుకోవాలి, శనివారమే అక్కడికి వెళ్ళాలి అనేటువంటి ఒక భావన అనేది వచ్చేసింది. దీనివల్ల ప్రధానంగా అక్కడ తొక్కిసలాటలు జరగడమే కాకుండా అనేక రకాల ప్రమాదాలు కూడా జరిగేటువంటి అవకాశం చాలా ఉన్నది. కాబట్టి ప్రాణం చాలా విలువైనది. ఒకసారి ప్రాణం వెళ్ళిపోతే కనుక మనం ఎన్ని ఇబ్బందులు పడినా ఆ ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేము. తర్వాత చేసేటువంటి కార్యాచరణ ఎన్ని చేసినా సరే వెళ్ళిపోయిన వారు మాత్రం తిరిగి రారు. కాబట్టి మన వంతు వచ్చేంత వరకు కూడా ఆలయంలో చక్కగా ఒక లైన్లో ఉండి దర్శనం చేసుకోండి. అనవసరంగా కంగారు పడడం కానీ, అక్కడ ఉండేటువంటి అర్చకులను ఇబ్బంది పెట్టడం కానీ, ఆలయ యజమానిని నిందించడం కానీ, ఆలయ యాజమాన్యాన్ని ఇబ్బంది పెట్టడం కానీ, సిబ్బందిని ఇబ్బంది పెట్టడం కానీ దయచేసి చేయకండి. ప్రధానంగా భగవంతుడే అనుకుంటాడు, ఇప్పటిదాకా 10 మందిని తోశాడు, 20 మందిని తొక్కాడు, తిరిగి నా దర్శనానికి వచ్చి మొక్కులు మొక్కుతున్నాడు అని చెప్పి సాక్షాత్ భగవంతుడే అనుకుంటాడు. కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు. కాబట్టి ప్రధానంగా మనం చేసే పుణ్యం కావచ్చు, పాపం కావచ్చు, అన్నీ కూడా భగవంతుడు చూస్తూ ఉంటాడు. కాబట్టి దయచేసి ఈ యొక్క కార్తీక మాసంలో ఏ ఆలయానికి వెళ్ళినా, ఈ కార్తీక మాసం అనే కాదు, ఏ పుణ్యక్షేత్రానికి మీరు ఎప్పుడు వెళ్ళినా సరే ఒక క్రమశిక్షణ అనేది అవసరం ఉంటే ఒక రోజు లేట్ అవుతుంది, లేదా ఒక 4 గంటలు లేట్ అవుతుంది, ఇంకో అరగంట లేట్ అవుతుంది. దీనివల్ల పెద్ద ఇబ్బంది ఏం కలగదు. కానీ మీ వల్ల ఎవరికైనా హాని జరిగినా, లేదా మీ కుటుంబానికి హాని జరిగినా, మీకు హాని జరిగినా అది ఎవ్వరూ కూడా తిరిగి తీసుకురాలేరు. కాబట్టి బాధపడేవారు కొంతమందే ఉంటారు మన గురించి. ఏదో ఈ రోజున జరిగింది 10 మంది మాట్లాడతారు, తర్వాత విడిచిపెట్టేస్తారు. కానీ మీ గురించి జీవితాంతం ఒక్కళ్ళే బాధపడతారు. ఆ ఒక్కళ్ళ గురించి మీరు మాత్రం దయచేసి శ్రద్ధగా
ఇటువంటి కార్యాచరణ చేయకుండా శ్రద్ధాభక్తులతో ఆలయానికి వెళ్ళండి. ఆలయమనే కాదు, మనం ఏ పని చేసినా సరే క్రమశిక్షణ అనేది అవసరము. క్రమశిక్షణ మనస్ఫూర్తిగా చేయకపోవడం అనేది లేకపోతే కనుక అది ఏ వృత్తి కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఎందులోనూ కూడా సరైనటువంటి ఫలితాలు అనేవి మనకి రావు. కాబట్టి అందులో భగవంతుడి విషయంలో చాలా చాలా ధర్మంగా ఉండాలి, క్రమశిక్షణతో ఉండాలి. కాబట్టి ఏ ఆలయానికి వెళ్ళినా సరే చక్కని క్రమశిక్షణతో ఆలయ దర్శనం చేసుకోండి. అక్కడ ఉండేటువంటి ఆలయ సిబ్బంది, అర్చకుల యొక్క మాట దయచేసి వినండి, వాళ్ళు చెప్పినట్టుగా అనుసరించండి. అంతేకాకుండా ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క నియమం ఉంటుంది, ఆ నియమాన్ని ప్రధానంగా పాటించండి. అంతేకాకుండా ఆ ఆలయంలో ఇలా చేశారండి, ఈ ఆలయంలో ఇలా చేశారండి, మీరు ఇలా చేస్తున్నారండి అని చెప్పి వాళ్ళని విమర్శించకండి. ఒక్కొక్క ఆలయంలో సమయం ఉంటుంది, ఎలా చేస్తారు, ఒక్కొక్క ఆలయం సమయం ఉండదు, అలా చేయరు. భగవంతుడికి ప్రధానంగా సేవా కార్యక్రమాలు చేయాలి తప్ప భక్తులకి సేవా కార్యక్రమాలను ఎక్కడా కూడా లేదు. కాబట్టి భగవంతుడు సక్రమంగా జరిగితే అన్నీ బాగుంటాయి. ఆ భగవంతుడు మనం వెళ్ళగానే మనల్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి దయచేసి ఏ ఆలయానికి వెళ్ళినా సరే క్రమశిక్షణతో మెలగండి. ఇటువంటివి సంఘటనలు తిరిగి మళ్ళీ జరగకూడదని ఆ మనస్ఫూర్తిగా శ్రీ మహావిష్ణుమూర్తిని ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరు కూడా చక్కని క్రమశిక్షణతో ఆలయాల దర్శనం చేసుకోండి. తద్వారా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహానికి అందరూ కూడా పాత్రులు అవ్వండి. హరే శ్రీనివాసాయ. ఓం నమో వెంకటేశాయ.